హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా పోకో M7 ప్లస్ అండ్ రెడ్మీ 15 5G ఈ టూ మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి కదా. చాలామంది ఈ టూ మొబైల్స్లో ఏది కొనుక్కోవాలని ఒక చిన్న డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఈరోజు మీకు క్లియర్ కాబోతుంది. ఎందుకంటే మనము ఈరోజు ఈ రెండు మొబైల్స్ మధ్య ఫుల్ కంపారిజన్ చేయబోతున్నాం. అండ్ ఫైనల్గా ఏ మొబైల్ కొనుక్కోవచ్చు అండ్ ఏ మొబైల్ స్పెక్స్ బాగున్నాయి అనేది కూడా మీకు చెప్తాను అనమాట. ఆల్మోస్ట్ ఈ టూ మొబైల్స్ కూడా ఒకటే ప్రైస్ ఉంటాయని చెప్పవచ్చు. మాక్సిమం మనకి 15,000 లోపల ఉంటుందని చెప్పవచ్చు. మీరు కార్డ్ ఆఫర్స్ కానీ ఇవన్నీ కలుపుకుంటే ఒక మాక్సిమం 1000 వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి రెండు మొబైల్స్ కూడా సేమ్ డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఇంకా మనము డిజైన్ విషయానికి వద్దాం. ఫస్ట్ మనం పోకో M7 ప్లస్ డిజైన్ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, అలాగే బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇది మనకి లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఉంది, IP64 రాబోతుంది, సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. మనకి 8.4 mm థిక్నెస్ ఉంది అనమాట. థిక్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం రెడ్మీ 15 5G డిజైన్ బిల్డ్ కోసం కొత్తాం. ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి లౌడ్ స్పీకర్ సపోర్ట్ ఉంది, IP64 రాబోతుంది, అలాగే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. అలాగే మనకి థిక్నెస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనమాట, 8.4 mm థిక్నెస్ ఉంటుందని చెప్పచ్చు. మనకి ఓవరాల్గా రెండు మొబైల్స్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ సేమ్, కానీ బ్యాక్ ప్యానల్ డిజైన్ ఏది బాగుందంటే పోకో M7 ప్లస్ బాగుందని చెప్పొచ్చు. మనం ఇంకా డిస్ప్లే వద్దాం. ఇది పోకో M7 ప్లస్ చూసినట్టయితే 6.9 inches ఫుల్ చిల్ ప్లస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది. ఇక్కడ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారని చెప్పచ్చు. మంచి ప్రొటెక్షనే, అంటే బడ్జెట్ కదా, ఇలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చేస్తారని చెప్పచ్చు. చాలా హైయెస్ట్ రిఫ్రెష్ అని చెప్పొచ్చు. స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. 850 nits వరకు పీక్ బయట సపోర్ట్ చేస్తుంది. ఇలా మనకి L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ హెచ్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం రెడ్మీ 15 5G డిస్ప్లే కొద్దాం. 6.9 inches ఫుల్ చిల్ ప్లస్ IPS LCD డిస్ప్లే రాబోతుంది. కూడా 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే యూజ్ చేస్తారు. 850 nits వరకు పీక్ బయట సపోర్ట్ చేస్తుంది చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి L1 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ హెచ్లో చూడొచ్చు అనమాట. ఈ రెండు డిస్ప్లేలో ఏది బెటర్ బ్రాండ్ అంటే రెండు డిస్ప్లేలు కూడా బాగానే ఉంటాయి. అంటే మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ పరంగా రెండు డిస్ప్లే కూడా చాలా బాగుంటాయి. కాకపోతే నా ఫస్ట్ ప్రయారిటీ పోకో M7 ప్లస్. నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. పోకో M7 ప్లస్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. మంచి ప్రాసెసర్. ఇది 6nm బిల్డ్ ప్రాసెసర్, DDR4X ఉంది, అలాగే UFS 2.2 రాబోతుందని చెప్పచ్చు. ఇంకా ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్కి అలాగే డే టు డే యూజింగ్కి. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది, అలాగే HyperOS 2.0 రాబోతుందని చెప్పచ్చు. మేజర్ మనకి పోకో UI అనేది కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ రెడ్మీ 15 5G ప్రాసెస్ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 6nm బిల్డ్ ప్రాసెసర్, LPDDR4X ఉంటుంది, UFS 2.2 రాబోతుందని చెప్పొచ్చు. ఇది కూడా మనకి Android 15 రాబోతుంది, అలాగే ఇక్కడ HyperOS 2.2 రాబోతుంది అనమాట. ఓవరాల్గా ప్రాసెసర్ విషయంలో రెండు మొబైల్స్ కూడా పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే నా ఫస్ట్ ప్రయారిటీ పోకో M7 ప్లస్. ఎందుకంటే మనకి పోకో M సిరీస్ గేమింగ్ కూడా కొంచెం బాగానే వర్క్ అవుతాయి అనమాట. కెమెరా విషయానికి వద్దాం. మనకి పోకో M7 ప్లస్ డ్యూయల్ కెమెరా స్టెప్ ఉంది, చాలా బాగుంది అనమాట కెమెరా డిజైన్. అలాగే ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP అయితే PDF సపోర్ట్ ఉంది అనమాట, ఫేస్ డిటెక్షన్ అవుట్ ఆఫ్ బాక్స్. మెయిన్ కెమెరా నుంచి కూడా మనము మంచి ఫోటోస్ తీసుకోవచ్చు, ఎందుకంటే 50 MP అంటుంది కాబట్టి ఫోటోస్ కూడా కొంచెం బెటర్గానే తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా చూసుకొని మ్యాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ కెమెరా అయితే 8 MP ఉన్నారనమాట. 8 MP అంటే మరీ దారుణం. మీరు అనుకున్నంత ఫ్రంట్ ఫోటోస్ రావు, కానీ కాకపోతే డీసెంట్ ఫోటోస్ తీయగలదు అనమాట. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ కెమెరాలో మనకి HDR సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనం ఫ్రంట్ నుంచి ఫోటో తీసుకునేటప్పుడు HDR యూజ్ చేసుకొని ఫోటోని కొంచెం బెటర్గా తీసుకోవచ్చు, బాగుంటుంది. రెడ్మీ 15 5G కెమెరా విషయానికి వద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి ట్రిపుల్ కెమెరా స్టెప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080pలో 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వీడియో క్వాలిటీ బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా ఇక్కడ కూడా 8 MP ఇచ్చారనమాట. కెమెరా విషయంలో ఏది బెటర్ అంటే నేనైతే రెండు మొబైల్స్ కూడా ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయని చెప్తాను అనమాట. బ్యాటరీ విషయానికి వద్దాం. మెయిన్ మనం బ్యాటరీ మాట్లాడుకోవాలి. పోకో M7 ప్లస్లో 7000 mAh బ్యాటరీ రాబోతుంది. 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 18 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. పోకో M7 ప్లస్ బ్యాటరీ టైప్ అయితే సిలికాన్ బ్యాటరీ అంటున్నారు అనమాట. సిలికాన్ బ్యాటరీ అంటే తెలిసిందే కదా, మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఓవరాల్ మనకి పోకో M7 ప్లస్ బ్యాటరీ అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా మనం రెడ్మీ 15 5G బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ కూడా మనకి సేమ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీ రాబోతుంది. ఇక్కడ కూడా 33 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మనకి రెడ్మీ 15 5Gలో రివర్స్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందా లేదని మెన్షన్ చేయలేదు, కాకపోతే ఉండదు అనుకుంటాను, ఎందుకంటే ఇంచుమించు రెండు మొబైల్స్ ఒకటే కదా. ఒకవేళ లేకపోతే పోకో M7 ప్లస్ బ్యాటరీ డిపార్ట్మెంట్ హిట్ అని చెప్తాను. ఓవరాల్గా మనము ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఫుల్ స్పెక్స్ అయితే కవర్ చేస్తామని చెప్పవచ్చు. ఈ పాటికి మీకు ఒక చిన్న క్లూ అయితే వచ్చేసి ఉంటుంది, ఏది తీసుకోవచ్చు ఏది బెటర్ అనేది ఒక ఐడియా అయితే మీకు వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను.
అంటే నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారము ఏ మొబైల్ బెటర్ అబ్బా అంటే ఫస్ట్ ప్రియారిటీ పోకో M7 ప్లస్. ఎందుకు పోకో M7 ప్లస్ చూస్ చేసుకున్నానంటే మేజర్‌గా మనకి పోకోలో పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బావుంటది. అంటే పోకో M సిరీస్ అంటేనే కొంచెం మనకి లాంగ్ లైఫ్ అండ్ మనకి లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవచ్చనమాట. ఒక ప్లస్ పాయింట్ ఏమంటే డిజైన్ అని చెప్పొచ్చు. పోకో M7 ప్లస్ డిజైన్ అయితే చాలా బావుంది. అంటే పోతే ఈ 2 మొబైల్స్‌లో ఏది చూస్ చేసుకోవాలనేది మీ రీజన్స్ బట్టి అయితే ఉంటదని చెప్పొచ్చు. ఈ వీడియో ఒకవేళ నచ్చిందనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై.